ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలో ఒక కొండపై నిలబడి ఉన్న ఈ కోటను చూస్తే అది కేవలం రాళ్లతో కట్టిన నిర్మాణంలా కనిపిస్తుంది. కానీ ఆ రాళ్లలో దాదాపు 1000 సంవత్సరాల చరిత్ర దాగి ఉంది. సామ్రాజ్యాల ఉదయాస్తమయాలను చూసిన సాక్షి ఇది. ఎన్నో యుద్ధాలను తట్టుకొని ఎప్పటికీ తలెత్తుకుని నిలబడి ఉన్న అజేయ దుర్గం ఇది. శత్రువులను ఎన్నోసార్లు సవాలు విసిరిన ఈ కోటే గుత్తికోట. ఈ కోటపై చాణక్యుల జెండా ఎగిరింది. విజయనగర సామ్రాజ్యపు పతాకం రెపరెపలాడింది. బీజాపూర్ సుల్తాన్లు, మొఘల్ చక్రవర్తులు, మరాఠాలు, మైసూర్ రాజులు, చివరకు బ్రిటిష్ పాలకులు కూడా ఈ కోటను తమ ఆధీనంలోనికి తెచ్చుకోవడానికి తీవ్రంగా పోరాడారు. అయితే ఎందుకు? ఈ కోటలో అంత ప్రత్యేకత ఏమిటి? దానికోసం ఎందుకు శతాబ్దాల పాటు యుద్ధాలు జరిగాయి? ఈరోజు మనం గుత్తికోట చరిత్రలోకి ప్రయాణిద్దాం. అలాగే లైక్, సబ్స్క్రైబ్ కూడా చేసేస్తే ఇటువంటి కంటెంట్ని మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటాను. గుత్తి ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాలో ఉంది. ఇది బెంగళూరు హైదరాబాద్ జాతీయ రహదారికి సమీపంలో ఉండడంతో చారిత్రక కాలం నుంచే వ్యూహాత్మక ప్రాధాన్యం సంపాదించింది. సముద్ర మట్టానికి సుమారు 300 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ భారీ గ్రానైట్ కొండపై ఈ కోట నిర్మించబడింది. కొండ మొత్తం సహజసిద్ధంగా నిలువుగా ఉండే బండరాలతో ఏర్పడింది. అందువలన శత్రువులు సులభంగా ఎక్కడం అసాధ్యమయ్యేది. ఈ కోట ఒక కొండపై మాత్రమే కాదు, చుట్టుపక్కల ఉన్న అనేక కొండలను కలిపి నిర్మించిన ఒక విస్తారమైన రక్షణ వ్యవస్థ. కొండల మధ్యలో గోడలు, ద్వారాలు, బురుజులు నిర్మించి మొత్తం ప్రాంతాన్ని ఒక మహాదుర్గంగా మార్చారు. గుత్తి అనే పేరు గురించి అనేక అభిప్రాయాలు ఉన్నాయి. పురాతన కన్నడ శాసనంలో దీన్ని గుట్టి లేదా గొట్టిగా పేర్కొన్నారు. గుట్ట అంటే కొండ, కొండల సముదాయం ఉన్న ప్రదేశం కావడంతో గుత్తి అనే పేరు వచ్చిందని కొందరు చరిత్రకారులు భావిస్తారు. మరికొందరి అభిప్రాయం ప్రకారం సంస్కృతంలోని గిరి అనే పదం కాలక్రమేణా స్థానిక భాషల్లో మార్పు చెంది గుత్తిగా మారింది. బ్రిటిష్ కాలంలో దీన్ని ఆంగ్లంలో గుత్తిగా రాయడం ప్రారంభించారు. అప్పటి నుంచి అదే పేరు అధికారికంగా కొనసాగుతుంది. గుత్తి పరిసర ప్రాంతాల్లో లభించిన రాతి పనిముట్లు, సమాధులు, మోనోలిథిక్ ఆనవాళ్లు ఈ ప్రాంతంలో వేల సంవత్సరాల క్రితమే మానవ నివాసం ఉన్నట్లు సూచిస్తున్నాయి. దక్కన్ పీఠభూమిలో ఉత్తర దక్షిణ భారతాలను కలిపే ప్రధాన మార్గాలు ఇక్కడి గుండా వెళ్ళేవి. అందువలన వ్యాపారులు, సైన్యాలు, రాజులు తప్పనిసరిగా ఈ ప్రాంతాన్ని దాటాల్సి వచ్చేది. ఈ కారణంగానే ఇక్కడ ఒక శక్తివంతమైన కోటలు నిర్మించాలనే ఆలోచన పుట్టింది. గుత్తికోటను మొదట ఎవరు నిర్మించారు? చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం ప్రస్తుతం కనిపించే కోటకు తొలి రూపాన్ని పశ్చిమ చాళుక్యుల కాలంలో నిర్మించారు. 11వ శతాబ్దంలో చాళుక్యరాజు 2వ తైలపుడు కాలంలో ఈ ప్రాంతానికి ప్రాధాన్యం పెరిగింది. ఆ సమయంలో ఒక చిన్న రక్షణ కేంద్రంగా ప్రారంభమైన నిర్మాణం తరువాతి రాజుల కాలంలో విస్తరించింది. చాణక్యుల లక్ష్యం కేవలం శత్రువులను అడ్డుకోవడం మాత్రమే కాదు, దక్కన్ ప్రాంతంలోని వాణిజ్య మార్గాలను నియంత్రించడం కూడా. ఎందుకు ఈ కొండనే ఎంచుకున్నారు? ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకుంటే గుత్తికోట యొక్క గొప్పతనం అర్థమవుతుంది. ఈ కొండపై నిలబడితే దూరంగా అనేక కిలోమీటర్ల వరకు స్పష్టంగా కనిపిస్తుంది. శత్రు సైన్యం వస్తే గంటల ముందే గుర్తించవచ్చు. కొండపైకి చేరడానికి 1 లేదా 2 ఇరుకైన దారులు మాత్రమే ఉండేవి. అవి కూడా భారీ ద్వారాలు, బురుజులతో కాపాడబడేవి. శత్రువులు వేల మంది వచ్చినా ఒక్కసారిగా ఎక్కలేరు. పైనుంచి బాణాలు, రాళ్ళు, వేడి నూనె లేదా ఇతర ఆయుధాలతో దాడి చేయడానికి అనుకూలంగా ఉండే నిర్మాణం ఉండేది. ఇది మధ్యయుగ యుద్ధ వ్యూహాల్లో అత్యంత సమర్థవంతమైన రక్షణ పద్ధతిగా పరిగణించబడుతుంది. ఈ కోట నిర్మాణానికి ప్రధానంగా స్థానిక గ్రానైట్ రాళ్ళనే ఉపయోగించారు. కొండలో లభించిన రాళ్ళనే చెక్కి గోడలుగా నిర్మించారు. దీంతో నిర్మాణం కొండలో భాగంగా కనిపిస్తుంది. దూరం నుంచి చూస్తే గోడ ఎక్కడ ముగుస్తుందో, కొండ ఎక్కడ మొదలవుతుందో గుర్తించడం కూడా కష్టమవుతుంది. ఇదే గుత్తికోట ప్రధాన రక్షణ రహస్యాల్లో ఒకటి. చాళుక్యుల తర్వాత ఈ ప్రాంతం అనేక స్థానిక పాలకుల ఆధీనంలోనికి వెళ్ళింది. ప్రతి రాజు తన అవసరానికి అనుగుణంగా కొత్త గోడలు, ద్వారాలు, ఆయుధాగారాలు, నీటి నిల్వలు నిర్మించాడు. క్రమంగా చిన్న దుర్గం కాస్త ఒక మహాకోటగా మారింది. నీటి నిర్వహణ కోటకు ప్రాణాధారం. ఒక కోట ఎంత బలంగా ఉన్నా నీరు లేకపోతే ఎక్కువ కాలం నిలవదు. దీనిని గుర్తించిన అప్పటి ఇంజనీర్లు కొండపై వర్షపు నీటిని సేకరించి అద్భుతమైన వ్యవస్థను రూపొందించారు. రాతిని చెక్కి పెద్ద ట్యాంకులు నిర్మించారు. కొండపై పడిన ప్రతి వర్షపు చుక్క కాలువల ద్వారా ఈ ట్యాంకుల్లోకి చేరేలా చేశారు. యుద్ధ సమయంలో నెలల తరబడి కోటలో ప్రజలు, సైన్యం జీవించడానికి ఇదే కారణమయ్యేది. దక్షిణ భారతదేశం నుంచి ఉత్తర దక్కన్ ప్రాంతాలకు వెళ్లే సైన్యాలకు గుత్తి అత్యంత ముఖ్యమైన స్థావరం. ఈ కోటను ఎవరు నియంత్రిస్తే వారు ఈ ప్రాంత వాణిజ్యాన్ని, సైనిక రాకపోకలను నియంత్రించగలిగేవారు. అందుకే ప్రతి రాజవంశం దీనిని వదులుకోవడానికి సిద్ధపడలేదు. గుత్తికోటపై తొలి ప్రధాన పోరాటాలు చాళుక్యులు మరియు వారి ప్రత్యర్థుల మధ్య ప్రారంభమయ్యాయి. ప్రతి యుద్ధం తర్వాత కోట మరింత బలపడింది. కొత్త గోడలు నిర్మించారు, కొత్త ద్వారాలు ఏర్పాటు చేశారు, మరింత ఎత్తైన బురుజులు కట్టించారు. ప్రతి యుద్ధం ఈ కోటను మరింత అజేయంగా మార్చింది. గుత్తికోట గురించి ఒక ఆసక్తికర విషయం, ఇప్పటికీ కోటపైకి ఎక్కుతున్నప్పుడు అనేక చోట్ల పాతరాతి పనిముట్లు కనిపిస్తాయి.
వాటిలో కొన్ని 1000 సంవత్సరాల క్రితం చెక్కినవని చరిత్రకారులు భావిస్తున్నారు. వేలాది సైనికులు, రాజులు, గుర్రాలు, ఏనుగులు ప్రయాణించిన అదే మార్గంలో నేడు పర్యాటకులు నడుస్తున్నారు. చాళుక్యుల నుండి విజయనగర సామ్రాజ్యం వరకు గుత్తి స్వర్ణయుగంగా వెలిగింది. గత భాగంలో గుత్తికోట ఎలా ఏర్పడింది, దాని భౌగోళిక ప్రాధాన్యం ఏమిటి, ఎందుకు ఈ కొండను కోట నిర్మాణానికి ఎంచుకున్నారు వంటి విషయాలను తెలుసుకున్నాం. కానీ ఒక ప్రశ్న మాత్రం మిగిలిపోయింది. చిన్న సరిహద్దు దుర్గంగా ప్రారంభమైన గుత్తికోట దక్షిణ భారతదేశంలోని అత్యంత శక్తివంతమైన కోటల్లో ఒకటిగా ఎలా మారింది? దానికి సమాధానం తెలుసుకోవాలంటే మనం 11వ శతాబ్దం నుంచి 16వ శతాబ్దం వరకు జరిగిన రాజకీయ పరిణామాల గురించి తెలుసుకోవాలి. 11వ శతాబ్దంలో పశ్చిమ చాళుక్యులు దక్కన్ ప్రాంతంలో బలమైన సామ్రాజ్యాన్ని నిర్మించారు. వారి రాజధాని కళ్యాణి. ఈ సామ్రాజ్యం నేటి కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోని విస్తార ప్రాంతాలను పాలించింది. గుత్తి అప్పట్లో సామ్రాజ్యానికి దక్షిణ సరిహద్దు రక్షణ కేంద్రంగా ఉండేది. శత్రువులు దక్షిణం నుండి దాడి చేస్తే మొదట ఎదుర్కొనే కోటల్లో ఇది ఒకటి. అందుకే చాళుక్యులు ఇక్కడ సైనిక దళాలను శాశ్వతంగా మోహరించారు. ఆ కాలంలో రైల్వేలు లేవు, జాతీయ రహదారులు లేవు. రాజ్యాల మధ్య ప్రయాణం గుర్రాలు, ఎద్దుల బండ్లు, కాలినడకన ద్వారా మాత్రమే జరిగేది. దక్షిణ భారతదేశాన్ని దక్కన్ పీఠభూమితో కలిపే ప్రధాన మార్గాలు గుత్తి పరిసర ప్రాంతాల గుండా వెళ్ళేవి. ఈ మార్గాలను నియంత్రించిన వారే వ్యాపారాన్ని కూడా నియంత్రించేవారు. అందుకే గుత్తికోటను కోల్పోవడానికి ఏ రాజు కూడా సిద్ధపడేవాడు కాదు. నేటి అనంతపురం ప్రాంతం పొడి భూమిగా కనిపించిన మధ్యయుగాల్లో ఇది గుర్రాల వ్యాపారం, ఇనుప వస్తువులు, ధాన్య రవాణాకు ముఖ్య కేంద్రంగా ఉండేది. కర్ణాటక నుండి వచ్చే గుర్రాల వ్యాపారులు ఇక్కడే విశ్రాంతి తీసుకునేవారు. తూర్పు తీరంలోని ఓడరేవులకు వెళ్లే వర్తకులు కూడా ఈ ప్రాంతం గుండా ప్రయాణించేవారు. ఈ వాణిజ్య మార్గాలపై పన్నులు వసూలు చేయడం ద్వారా గుత్తి పాలకులకు భారీ ఆదాయం వచ్చేది. 12వ శతాబ్దంలో హోయసాల సామ్రాజ్యం దక్షిణ కర్ణాటక నుండి విస్తరించడం ప్రారంభించింది. వారి ప్రభావం గుత్తి ప్రాంతంపై కూడా పడింది. అయితే గుత్తికోటను పూర్తిగా స్వాధీనం చేసుకున్నారనే స్పష్టమైన ఆధారాలు లేనప్పటికీ ఈ ప్రాంతంపై ప్రభావం చూపినట్లు కొన్ని శాసనాలు సూచిస్తున్నాయి. 13వ శతాబ్దంలో దక్షిణ భారతదేశ రాజకీయ పటంలో ఒక గొప్ప శక్తి ఎదిగింది. అదే కాకతీయ సామ్రాజ్యం. ఓరుగల్లు రాజధానిగా ఉన్న ఈ రాజ్యం వేగంగా విస్తరించింది. వారి ప్రభావం రాయలసీమ వరకు చేరింది. గుత్తి కూడా కాకతీయుల ప్రభావ పరిధిలో కూడా వచ్చినట్లు చారిత్రక ఆధారాలు సూచిస్తున్నాయి. కాకతీయులు కోటల నిర్మాణంలో ప్రసిద్ధులు. ఓరుగల్లు కోట, గోల్కొండ ప్రారంభ నిర్మాణాలు, రాయలసీమలో అనేక దుర్గాల అభివృద్ధిలో వారి ప్రభావం కూడా కనిపిస్తుంది. గుత్తికోటలో కూడా కొన్ని రక్షణ గోడలు, ద్వారాల నిర్మాణ శైలిలో కాకతీయుల ప్రభావాన్ని పరిశోధకులు గుర్తించారు. కాకతీయుల కాలంలో చెరువుల నిర్మాణానికి ఎంతో ప్రాధాన్యం ఇచ్చేవారు. అదే సాంప్రదాయం గుత్తికోటలో కూడా కనిపిస్తుంది. కొండపై ఉన్న సహజ గుంతలను విస్తరించి పెద్ద నీటి ట్యాంకులుగా మార్చారు. వర్షపు నీటిని నిల్వ చేసేందుకు ప్రత్యేక కాలువలు నిర్మించారు. ఇవి నేటికి అక్కడ కనిపిస్తాయి. కామన్ ఎరా 1323లో కాకతీయ సామ్రాజ్యం ఢిల్లీ సుల్తాన్ల చేతిలో పతనమైంది. దాని తర్వాత దక్కన్ మొత్తం రాజకీయంగా అస్తవ్యస్తమైంది. అనేక కోటలు యజమానులను మార్చుకున్నాయి. గుత్తి కూడా కల్లోలానికి అతీతం కాలేదు. స్థానిక నాయకులు, సైన్యాధికారులు తమ ఆధిపత్యాన్ని నిలబెట్టుకునేందుకు ప్రయత్నించారు. 1336లో హరిహరరాయలు, బుక్కరాయలు విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించారు. కొద్ది సంవత్సరాల్లోనే వారు రాయలసీమపై తమ ఆధిపత్యాన్ని బలపరిచారు. గుత్తికోట కూడా విజయనగర సామ్రాజ్యంలో ఒక కీలక సైనిక కేంద్రంగా మారింది. అదే గుత్తి చరిత్రలో ఒక మహత్తర మలుపు. విజయనగర రాజధాని హంపీకి ఉత్తర దిశలో వచ్చే దాడులను అడ్డుకోవాలంటే గుత్తి వంటి బలమైన కోటలు అవసరం. అందుకే గుత్తిని కేవలం ఒక సరిహద్దు కోటగా కాకుండా ఉత్తర దక్షిణ కవచంగా అభివృద్ధి చేశారు. విజయనగర కాలంలో కొత్త ప్రాకారాలు నిర్మించారు. బలమైన రాతి గోడలు కట్టించారు. భారీ ప్రవేశ ద్వారాలు నిర్మించారు. గస్తీ బుర్జులను కూడా ఏర్పాటు చేశారు. ఆయుధాగారాలను విస్తరించారు. ధాన్యాగారాలను నిర్మించారు. గుర్రాల సాలను కూడా ఏర్పాటు చేశారు. ఈ కాలంలోనే గుత్తి దక్షిణ భారతదేశంలో అత్యంత శక్తివంతమైన దుర్గాల్లో ఒకటిగా ఎదిగింది. విజయనగర రాజులు గుత్తిలో పెద్ద సంఖ్యలో సైన్యాన్ని మోహరించేవారు. విలుకాళ్ళు, ఖడ్గదారులు, గుర్రపు దళాలు, ఏనుగు దళాలు అన్నీ ఇక్కడే సిద్ధంగా ఉండేవి. అత్యవసర పరిస్థితుల్లో హంపి నుండి సైన్యం చేరుకునే వరకు గుత్తి స్వయంగా యుద్ధం చేయగలిగే స్థాయిలో ఉండేది. గుత్తి నుంచి బళ్ళారి, పెనుగొండ, హంపి, కర్నూలు, కడప వెళ్లే మార్గాలను కూడా పర్యవేక్షించవచ్చు. ఈ ప్రాంతాన్ని కోల్పోతే విజయనగర సామ్రాజ్యానికి ఉత్తర రక్షణ బలహీనపడేది. అందుకే రాజులు ఇక్కడ అత్యంత విశ్వసనీయ సేనాధిపతులను నియమించేవారు. విజయనగర కాలంలో కోటలో అనేక హిందూ దేవాలయాలు నిర్మించబడ్డాయి. సైనికులు యుద్ధానికి వెళ్లే ముందు అక్కడ పూజలు చేసేవారు. కొన్ని దేవాలయాలు ఇప్పటికీ శిథిలా వ్యవస్థలో కనిపిస్తాయి. వాటి శిల్పకళ విజయనగర శైలిని ప్రతిబింబిస్తుంది. ఈ కోటలో ఖడ్గాలు, బాణాలు, ఈట్లు, కవచాలు పెద్ద ఎత్తున నిల్వ ఉంచేవారు. శత్రుదాడి జరిగినప్పుడు సమీప ప్రాంతాల నుండి సైనికులు వచ్చి ఇక్కడి నుంచి ఆయుధాలను తీసుకునేవారు. అంటే ఇది ఒక భారీ సైనిక సరఫరా కేంద్రంగా కూడా ఉండేది. మధ్యయుగాల్లో మొబైల్ ఫోన్లు లేవు, వైర్లెస్ కూడా లేదు. అయినా సమాచారం ఎలా చేరేది? గుత్తి వంటి కొండ కోటలపై రాత్రిపూట అగ్నిజ్యోతులు, పగటిపూట పొగ సంకేతాల ద్వారా ఇతర కోటలకు సమాచారం పంపేవారు. పెనుగొండ, బళ్ళారి వంటి ప్రాంతాలతో ఈ విధమైన సమాచార వ్యవస్థ ఉండి ఉండవచ్చని కూడా పరిశోధకులు భావిస్తున్నారు.
కోటలో కేవలం సైనికులు మాత్రమే కాదు, వారి కుటుంబాలు, పూజారులు, కమ్మర్లు, వడ్రంగులు, గుర్రాల రక్షకులు, వ్యాపారులు అందరూ కనిపిస్తారు. అంటే గుత్తి ఒక చిన్న నగరంలో ఉండేది. 16వ శతాబ్దం మధ్య నాటికి విజయనగర సామ్రాజ్యం అత్యున్నత స్థాయికి చేరుకుంది. కానీ ఉత్తరాన బీజాపూర్, అహ్మద్నగర్, గోల్కొండ, బీదర్ వంటి దక్కన్ సుల్తాన్లు ఐక్యమవుతున్నారు. ఒక మహాయుద్ధానికి రంగం సిద్ధమవుతుంది. ఆ యుద్ధం దక్షిణ భారతదేశ చరిత్రనే మార్చిపోతుంది. దాని ప్రభావం గుత్తికోటపై కూడా తీవ్రంగా పడబోతుంది. తాళికోట యుద్ధ భూమిలో లక్షలాది మంది సైనికులు ఒకరిపై ఒకరు విరుచుకుపడ్డారు. విజయనగర సామ్రాజ్యానికి వెన్నెముకగా నిలిచిన అలియా రామరాయుడు యుద్ధంలో మరణించాడు. కొద్ది గంటల్లోనే దక్షిణ భారతదేశంలో అత్యంత సంపన్నమైన సామ్రాజ్యం కూలిపోయింది. కానీ ఆ సామ్రాజ్య పతనంలో మరో చరిత్ర ప్రారంభమైంది. ఆ చరిత్రకు ప్రధాన సాక్షుల్లో ఒకటే గుత్తికోట. 1565లో జరిగిన తాళికోట యుద్ధం తరువాత విజయనగర రాజధాని హంపి శత్రువుల చేతిలో దోచుకోబడింది. నగరంలోని రాజభవనాలు, బజార్లు, దేవాలయాలు ధ్వంసమయ్యాయి. అయితే విజయనగర సామ్రాజ్యం పూర్తిగా అంతరించిపోలేదు. రాజవంశం పెనుగొండ తరువాత చంద్రగిరి వంటి ప్రాంతాల నుంచి పాలన కొనసాగించింది. ఈ పరిస్థితుల్లో రాయలసీమలోని బలమైన కోటలు గుత్తి, పెనుగొండ, గండికోట, ఆదోని రాజ్యరక్షణకు అత్యంత కీలకమయ్యాయి. గుత్తికోట విలువ మరింత పెరిగింది. విజయనగర రాజులు గ్రహించిన ఒక విషయం ఏంటంటే, రాజధానిని కోల్పోవచ్చు, కానీ కోటలను కోల్పోతే రాజ్యాన్ని కోల్పోవలసి వస్తుంది. అందుకే గుత్తిలో అదనపు సైన్యాన్ని మోహరించారు, ధాన్య నిల్వలను పెంచారు, నీటి ట్యాంకులను మరమ్మతు చేశారు, ఆయుధాగారాలను కూడా నింపారు. కొండపై ప్రతి ప్రవేశ ద్వారం వద్ద కఠినమైన భద్రతా ఏర్పాట్లు కూడా చేశారు. తాళికోట యుద్ధంలో విజయానంతరం దక్కన్ సుల్తాన్లు ఒక విషయాన్ని గుర్తించారు. హంపిని ధ్వంసం చేయడం ఒక విజయం మాత్రమే, కానీ దక్షిణాన్ని శాశ్వతంగా నియంత్రించాలంటే గుత్తి, పెనుగొండ, ఆదోని వంటి కోటలను స్వాధీనం చేసుకోవాలి. దాంతో గుత్తికోటపై వరుస దండయాత్రలు ప్రారంభమయ్యాయి. తాళికోట యుద్ధం తరువాత రాయలసీమపై ప్రధానంగా బీజాపూర్, ఆదిల్ షాహీ సుల్తాన్ల ప్రభావం పెరిగింది. వారు గుత్తికోటను అనేక సార్లు ముట్టడించారు. అయితే కొండపై ఉన్న ఈ అజేయ దుర్గాన్ని జయించడం అంత సులభం కాదు. గుత్తికోటలో మొత్తం రక్షణ వ్యవస్థ 7 స్థాయిలుగా ఉండేదని చరిత్రకారులు భావిస్తారు. ఒక ద్వారం దాటితే మరొక గోడ, ఆ గోడ దాటితే మరొక బురుజు, అక్కడి నుంచి మరొక ద్వారం. శత్రువు ప్రతి దశలో తీవ్ర ప్రతిఘటనను ఎదుర్కోవాల్సి వచ్చేది. ఇది మధ్యయుగ భారతదేశంలోని అత్యుత్తమ రక్షణ నమూనాల్లో ఒకటి. గుత్తికోటలో రాతిని చెక్కి నిర్మించిన అనేక నీటి కుంటలు ఉండేవి. వర్షాకాలంలో అవి పూర్తిగా నిండిపోయేవి. కొన్ని కుంటల్లో ఏడాది పొడవునా నీరు ఉండేదని స్థానిక కథనాలు చెబుతున్నాయి. అదే కారణంగా నెలల తరబడి జరిగిన ముట్టడులను కూడా ఈ కోట తట్టుకోగలిగింది. కోట గోడలను పగలగొట్టడం అసాధ్యం. అందుకే శత్రువులు మరో మార్గాన్ని ఎంచుకున్నారు. కోటకు వెళ్లే ఆహార సరఫరాలను నిలిపివేయడం, చుట్టుపక్కల గ్రామాలను తమ ఆధీనంలోనికి తీసుకోవడం, కోట బయట ఉన్న బావులను ఆక్రమించడం. అయితే గుత్తికోటలో ముందుగానే ధాన్యం నిల్వ ఉండడం వల్ల ఈ వ్యూహం కూడా చాలాసార్లు విఫలమయ్యేది. 16వ శతాబ్దం చివరికి విజయనగర సామ్రాజ్యం బలహీనపడింది. స్థానిక నాయకులు స్వతంత్రంగా వ్యవహరించడం ప్రారంభించారు. రాయలసీమలోని అనేక కోటలు ఒక్కోసారి ఒక్కొక్క రాజు ఆధీనంలోకి మారుతూ వచ్చాయి. గుత్తికోట కూడా ఈ రాజకీయ మార్పులకు కేంద్రంగా మారింది. 17వ శతాబ్దం చివరిలో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు దక్కన్ను పూర్తిగా జయించాలని నిర్ణయించుకున్నాడు. బీజాపూర్, గోల్కొండ రాజ్యాలను తన సామ్రాజ్యంలో కలిపేశాడు. దాంతో రాయలసీమ ప్రాంతం కూడా మొఘల్ ప్రభావంలోకి వచ్చింది. గుత్తికోట కూడా మొఘల్ పరిపాలనా వ్యవస్థలో ఒక ముఖ్య సైనిక కేంద్రంగా మారింది. మొఘలులు కోటలో కొత్త సైన్యాన్ని నియమించారు, ఫిరంగులను ఏర్పాటు చేశారు, కొన్ని బురుజులను బలపరిచారు, పన్నుల వసూలు కోసం అధికారులను నియమించారు. అయితే ఢిల్లీ నుంచి ఇంత దూరంలో ఉన్న ప్రాంతాన్ని నేరుగా నియంత్రించడం వారికి చాలా కష్టమైంది. 1707లో ఔరంగజేబు మరణించిన తరువాత మొఘల్ సామ్రాజ్యం వేగంగా బలహీనపడింది. ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని మరాఠాలు దక్కన్ ప్రాంతంలో తమ ప్రభావాన్ని పెంచుకున్నారు. గుత్తి చరిత్రలో అత్యంత ప్రసిద్ధ వ్యక్తి ఎవరు? చాలామంది ఒకే పేరు చెప్తారు, మురారీరావు ఘోర్పడే. 18వ శతాబ్దంలోని గుత్తిని తన ప్రధాన కేంద్రంగా మార్చుకున్న మరాఠా సేనాధిపతి. అతని ధైర్యం, యుద్ధ వ్యూహం, పరిపాలనా నైపుణ్యం వల్ల గుత్తి పేరు దేశమంతా వినిపించింది. మురారీరావు గుత్తికోట బలాన్ని వెంటనే గుర్తించాడు. ఈ కోటలో ఉంటే ఉత్తర దిశను పర్యవేక్షించవచ్చు, దక్షిణంపై ప్రభావం కూడా చూపవచ్చు, శత్రుదాడులను ముందుగానే గుర్తించవచ్చు, ఎక్కువ కాలం ముట్టడిని కూడా తట్టుకోవచ్చు. అందుకే గుత్తిని తన ప్రధాన సైనిక స్థావరంగా మార్చుకున్నాడు. కోటగోడలను మరమ్మతు చేశారు, ధాన్య నిల్వలను విస్తరించారు, గుర్రపసాలను పెంచారు, ఫిరంగుల కోసం ప్రత్యేక వేదికలు నిర్మించారు, గస్తీ వ్యవస్థను కూడా బలపరిచారు. గుత్తి మరోసారి అజేయ కోటగా మారింది. 18వ శతాబ్దంలో దక్కన్ రాజకీయాలు చాలా సంక్లిష్టంగా మారాయి. ఒకవైపు హైదరాబాద్ నిజాం, మరోవైపు మరాఠాలు, ఇంకోవైపు మైసూర్ రాజ్యం. ఈ 3 శక్తుల మధ్య గుత్తి కీలక సైనిక కేంద్రంగా మారింది. మురారీరావు గుత్తిని సులభంగా వదిలిపెట్టలేదు. అతను అనేక దాడులను తిప్పికొట్టాడు, కోటలోని సహజ రక్షణ వ్యవస్థను అద్భుతంగా వినియోగించాడు. అందుకే అతనిని దక్కన్లోని అత్యంత తెలివైన సేనాధిపతుల్లో ఒకరిగా చరిత్రకారులు పేర్కొంటారు. 18వ శతాబ్దం మధ్యకాలంలో గుత్తికోటపై మరాఠా జెండా రెపరెపలాడుతుంది. ఈ కోటలో వేలాది మంది సైనికులు సిద్ధంగా ఉన్నారు. కొండ అడుగున భారీ సైన్యం చేరుకుంటుంది. గుర్రాల కాలశబ్దం, ఫిరంగుల గర్జన, యుద్ధ నగరాల ధ్వని దక్షిణ భారతదేశంలో అత్యంత ప్రసిద్ధ ముట్టడి యుద్ధాల్లో ఒకటిగా ప్రారంభం కానుంది.
గుత్తికోటను స్వాధీనం చేసుకోవడానికి వస్తున్న సేనకు నాయకత్వం వహిస్తున్న వ్యక్తి మైసూరు రాజ్యాన్ని అజేయశక్తిగా మార్చిన హైదర్ అలీ. 1750ల నాటికి గుత్తికోట మరాఠా సేనాధిపతి మురారీరావు గోర్పడే చేతిలో అత్యంత బలమైన సైనిక కేంద్రంగా మారింది. గుత్తికోట సహజ రక్షణ వ్యవస్థను పూర్తిగా అర్థం చేసుకొని దాన్ని మరింత బలపరిచాడు. అదే సమయంలో మైసూరులో ఒక కొత్త నాయకుడు ఎదుగుతున్నాడు. అతనే హైదర్ అలీ. సాధారణ సైనికుడిగా ప్రారంభమైన అతను తన ప్రతిభతో మైసూరు సైన్యానికి నాయకుడయ్యాడు. కొద్ది సంవత్సరాల్లోనే మొత్తం రాజ్యాన్ని తన ఆధీనంలోనికి తెచ్చుకున్నాడు. అతని లక్ష్యం స్పష్టంగా ఉండేది: దక్షిణ భారతదేశంలోని అన్ని ముఖ్యమైన కోటలను తన ఆధీనంలోకి తీసుకోవడం. ఆ జాబితాలో గుత్తికోట మొదటి వరుసలో ఉంటుంది. హైదర్ అలీకి తెలుసు, గుత్తికోటను జయిస్తే రాయలసీమపై ప్రభావం పెరుగుతుంది, మరాఠాల శక్తి తగ్గుతుంది. హైదరాబాద్ నిజాం కదలికలను కూడా గమనించవచ్చు. మద్రాసు వైపు వెళ్లే మార్గాలపై నియంత్రణ కూడా సాధించవచ్చు. అందుకే అతను గుత్తిని తప్పనిసరిగా స్వాధీనం చేసుకోవాలని నిర్ణయించాడు. 1760ల ప్రారంభంలో హైదర్ అలీ గుత్తిపై భారీ సైన్యంతో కదిలాడు. అతని సైన్యంలో గుర్రపు దళాలు, ఫిరంగి దళాలు, రాకెట్ దళాలు ఉన్నాయని చారిత్రక ఆధారాలు సూచిస్తున్నాయి. కొండ చుట్టూ శిబిరాలు ఏర్పాటు చేశారు. కోటలోకి వెళ్లే మార్గాలన్నింటినీ మూసివేశారు. హైదర్ అలీ బలం ఎక్కువగా ఉంది, కానీ మురారీరావుకు కోటపై సంపూర్ణ అవగాహన ఉండేది. అతను నేరుగా యుద్ధానికి దిగలేదు. ముందుగా ఆహారాన్ని నియంత్రించాడు, నీటిని పొదుపుగా వినియోగించాడు, సైనికులను విభాగాలుగా విభజించాడు, రాత్రి వేళల్లో ఆకస్మిక దాడులు చేయించాడు. హైదర్ అలీ సైన్యం అనేకసార్లు నష్టపోయింది. గుత్తికోట ఎత్తు కారణంగా ఫిరంగులకు ప్రత్యేక ప్రయోజనం ఉండేది. పైనుంచి ప్రయోగించిన గుండ్లు శత్రు శిబిరాలపై ఎక్కువ ప్రభావం చూపేవి. హైదర్ అలీ సైన్యం కొండపైకి చేరేలోపే భారీ నష్టాన్ని ఎదుర్కొనేది. ముట్టడి నెలల తరబడి కొనసాగింది. చరిత్రకారుల వివరాల ప్రకారం ఈ ముట్టడి చాలా కాలం సాగింది. శత్రువు ఆశించింది కోటలో ఆహారం అయిపోతుందని, కానీ మురారీరావు ముందుగానే చేసిన ఏర్పాట్ల వల్ల కోట ఎక్కువ కాలం నిలబడింది. చివరకు పరిస్థితి మారింది. నెలలు గడిచే కొద్దీ ధాన్యం తగ్గింది, కొన్ని నీట నిల్వలు కూడా తగ్గిపోయాయి. కోటలో వ్యాధులు వ్యాపించడం ప్రారంభమైంది. సైనికులు అలసిపోయారు. ఈ పరిస్థితిని గమనించిన హైదర్ అలీ ఒత్తిడిని మరింత పెంచాడు. చివరకు 1775 ప్రాంతంలో మురారీరావు హైదర్ అలీకి లొంగిపోయాడు. దీంతో గుత్తికోట మైసూరు రాజ్య ఆధీనంలోనికి వెళ్ళిపోయింది. ఇది గుత్తి చరిత్రలో ఒక గొప్ప మలుపు. మరాఠాల ఆధిపత్యం ముగిసింది. మురారీరావును హైదర్ అలీ బందీగా తీసుకువెళ్ళాడు. అతని జీవితాంతం నిర్బంధంలోనే గడిచినట్లు అనేక చారిత్రక వర్ణనలు కూడా పేర్కొంటాయి. అయితే అతని ధైర్యం, గుత్తి రక్షణలో చూపిన సాహసం దక్కన్ చరిత్రలోనే ప్రత్యేక స్థానం సంపాదించింది. 1782లో హైదర్ అలీ మరణించగా అతని కుమారుడు టిప్పు సుల్తాన్ మైసూరు పాలకుడయ్యాడు. టిప్పు కూడా గుత్తికోట ప్రాధాన్యాన్ని అర్థం చేసుకున్నాడు. అతడు కోటలోని ఫిరంగులను మరమ్మతు చేయించాడు, సైన్యాన్ని పునర్వ్యవస్థీకరించాడు, రక్షణ గోడలను బలపరిచాడు. అదే సమయంలో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ దక్షిణ భారతదేశంలో వేగంగా విస్తరిస్తుంది. మద్రాస్ కేంద్రంగా ఉన్న ఆంగ్లేయులు మైసూరు శక్తిని తగ్గించాలని నిర్ణయించుకున్నారు. దీంతో 4 ఆంగ్లో మైసూరు యుద్ధాలు జరిగాయి. 1799లో శ్రీరంగపట్నం యుద్ధంలో టిప్పు సుల్తాన్ మరణించాడు. మైసూరు రాజ్యం ఓడిపోయింది. దీంతో రాయలసీమలోని అనేక ప్రాంతాలు బ్రిటిష్ ప్రభావంలోకి వచ్చాయి. గుత్తికోట కూడా చివరకు బ్రిటిష్ పాలనలోకి చేరింది. బ్రిటిష్ అధికారులు ఈ కోటను పరిశీలించి ఆశ్చర్యపోయారు. సహజ రక్షణ, నీటి నిర్వహణ, బలమైన ప్రాకారాలు, దూరం వరకు కనిపించే స్థానం. కొంతకాలం దీనిపై సైనిక స్థావరంగా ఉపయోగించారు. 19వ శతాబ్దం ప్రారంభంలో రాయలసీమ పాలనలో ప్రముఖ పాత్ర పోషించిన అధికారి సర్ థామస్ మున్రో. అతను ఈ ప్రాంత రెవెన్యూ వ్యవస్థను పునర్వ్యవస్థీకరించాడు, రాయిత్వారీ విధానాన్ని అమలు చేశాడు. గుత్తి వంటి కోటల సైనిక ప్రాధాన్యం తగ్గిపోవడంతో వాటిని పరిపాలనా కేంద్రాలుగా మాత్రమే ఉపయోగించడం ప్రారంభమైంది. తుపాకులు, భారీ ఫిరంగులు, ఆధునిక యుద్ధ పద్ధతులు వచ్చిన తర్వాత కొండకోటల ప్రాధాన్యం తగ్గిపోయింది. రైల్వేలు, కొత్త రహదారులు రావడంతో గుత్తి యొక్క వ్యూహాత్మక కేంద్రంగా అవసరం లేకుండా పోయింది. క్రమంగా సైన్యం కోటను ఖాళీ చేసింది. ప్రకృతి కూడా తన పనిని ప్రారంభించింది. నేడు మనకు కనిపించేవి కూలిపోయిన గోడలు, శిథిలమైన బురుజులు, పాత రాతి మెట్లు, ఎండిపోయిన నీటి కొంటలు. కానీ ప్రతి రాయి ఒక కథ చెబుతుంది. ప్రతి ద్వారం ఒక యుద్ధాన్ని గుర్తు చేస్తుంది. ప్రతి బురుజు ఒక వీరుడి జ్ఞాపకాన్ని మోస్తుంది. గుత్తికోటను ఒకసారి సందర్శిస్తే అది కేవలం ఒక కోట కాదని అర్థమవుతుంది. ఇది 7 కొండలపై విస్తరించిన ఒక మహాదుర్గం. ప్రతి కొండను కలుపుతూ బలమైన ప్రాకారాలు, ద్వారాలు నిర్మించారు. శత్రువులు ఒక్కసారిగా కోటలోనికి ప్రవేశించకుండా వరుస రక్షణ వ్యవస్థలను ఏర్పాటు చేశారు. కోటలో అత్యంత విశేషమైన అంశం వర్షపు నీటి సంరక్షణ వ్యవస్థ. కొండపై పడిన వర్షపు నీరు రాతి కాలువల ద్వారా చెరువులు, కుంటల్లోకి చేరేలా నిర్మాణం చేశారు. ఈ కారణంగానే కోట నెలల తరబడి ముట్టడిని తట్టుకోగలిగింది. కోటలోని శిథిలాలలో నేటికి పాత ధాన్యాగారాలు, ఆయుధాగారాలు, సైనికుల నివాసాలు, గుర్రాల శాలలు, దేవాలయాల అవశేషాలు కనిపిస్తాయి. కొన్ని ప్రదేశాల్లో రాతిని నేరుగా చెక్కి నిర్మించిన మెట్లు ఇప్పటికీ ఉపయోగపడుతుంది. గుత్తికోటలో రహస్య సొరంగాలు ఉన్నాయని స్థానికంగా ప్రచారం ఉన్నప్పటికీ వాటి గురించి స్పష్టమైన పురావస్తు ఆధారాలు ఇప్పటికీ లభించలేదు. చరిత్రకారులు కూడా ఈ కథనాలను నిర్ధారించలేదు. అయితే అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించే చిన్న రహస్య మార్గాలు ఉండి ఉండొచ్చని కొందరు పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. ఈ కోటపై నుంచి చూస్తే అనంతపురం ప్రాంతంలోని విశాలమైన మైదానాలు స్పష్టంగా కనిపిస్తాయి. ఇదే గుత్తికోటకు ప్రధాన బలం. శత్రువులు చాలా దూరంలో ఉన్నప్పుడే వారి కదలికలను గుర్తించి సైన్యాన్ని సిద్ధం చేసుకునే అవకాశం ఉండేది.
శతాబ్దాల పాటు చాళుక్యులు, విజయనగర రాజులు, బీజాపూర్ సుల్తాన్లు, మొఘలులు, మరాఠాలు, హైదరాలీ, టిప్పు సుల్తాన్ చివరకు బ్రిటిష్ పాలకులు ఈ కోటపై ఆధిపత్యం కోసం పోరాడారు. దక్షిణ భారతదేశ రాజకీయ చరిత్రలో గుర్తికోటకు ఉన్న ప్రాముఖ్యతకు ఇదే నిదర్శనం. ప్రస్తుతం ఈ కోటను భారత పురావస్తు శాఖ సంరక్షిస్తుంది. గోల్కొండ లాంటి కోటను విదేశీయులు వచ్చి సందర్శిస్తుంటే దానికి 10 రెట్లు పెద్దదైన గుత్తికోటను కాలానికి వదిలేశారు. కాలగర్భంలో కలిసిపోకముందే దీని ప్రాముఖ్యతను గుర్తించి మంచి పర్యాటక ప్రదేశంగా మారుస్తారని ఆశిస్తూ మీ కమెంట్ని కింద తెలపండి. ఫైనల్గా వీడియో నచ్చితే లైక్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.